హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. ఫ్రెండ్స్, పాండిచ్చేరి రైల్వే స్టేషన్కు సమీపంలోనే జస్ట్ 2 నిమిషాల నడక దూరంలో ఈ బాసిలికా ఆఫ్ ది సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అనే చర్చి ఉంది. అదేవిధంగా బస్ స్టాండ్ నుండి అయితే మనకి 2.5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఫ్రెండ్స్. అడ్రస్ అయితే బాసిలికా ఆఫ్ ది సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్, ఎంజీ రోడ్, నియర్ పాండిచ్చేరి రైల్వే స్టేషన్, బౌలెవార్డ్, పాండిచ్చేరి. ఫ్రెండ్స్, ఇది తమిళనాడు మరియు పాండిచ్చేరిలోని అందమైన చర్చిల్లో ఒకటి, అలాగే అతిపెద్ద చర్చిల్లో కూడా ఒకటి. అలాగే భారతదేశంలోనే బాసికా అని పిలువబడే 23 చర్చిల్లో ఇది ఒకటి ఫ్రెండ్స్, ఈ బాసిలికా చర్చి చాలా పెద్దది. దీని పొడుగు 50 మీటర్లు ఉందంట, వెడల్పు 48 మీటర్లలో కట్టారు. అలాగే దీని ఎత్తు 18 మీటర్లు. దీని ఏరియల్ వ్యూ వచ్చేసి లాటిన్ రైట్ క్రాస్ షేప్లో ఉంటుంది, గోతిక్ స్టైల్లో ఉంది ఫ్రెండ్స్. దీనికి ముందు భాగంలోనే ఒక స్తూపంలాగా ఒకటి కట్టారు ఫ్రెండ్స్. ఈ చర్చికి ఫ్రంట్ వ్యూలో కనిపిస్తున్న ఈ 2 జంట టవర్లు కూడా మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ సమయంలో లైటింగ్స్ పెట్టి చాలా అందంగా కనిపిస్తాయంటండి ఫ్రెండ్స్. ఆ చర్చ్ పక్కన కనిపిస్తున్న ఆ బిల్డింగే మేమున్న హోటల్. దీనికి రైట్ సైడ్లో మెమోరియల్ హాల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎంట్రన్స్ గేట్కి చర్చ్కి మధ్యలో చాలా ఓపెన్ స్పేస్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న పార్క్లా కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో. వెల్టర్ పార్క్ అంతా తమిళ్లో రాశారు. చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. వ్యూ అయితే అదిరిపోయింది. ఈ పక్కనున్న విగ్రహం చూడండి, వెల్టర్ గారిదంట. ఈయన పేరు మీద ఈ పార్క్ ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. ఈ చర్చ్కి లోపల బయట కూడా ఫోకస్ లైట్స్తో, క్యాండిల్ లైట్స్తో అండ్ ఫ్లడ్ లైట్స్తో నైట్ టైం అయితే చాలా అందంగా కనిపిస్తుందంట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. మేము నైట్ టైం వెళ్ళలేదు, డేలో వెళ్ళాం కాబట్టి అక్కడ చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇటుపక్క ఎవరిదో సమాధి కూడా ఉంది ఫ్రెండ్స్. దానిపైనే గొర్రెపిల్ల చూడండి, పైన యేసు ప్రభు వారు. ఇది చాలా అందంగా డెకరేట్ చేశారు. ఫస్ట్ చూసినప్పుడు మేము సమాధి అనుకోలే, ఏంటో అనుకున్నాం, కానీ అది సమాధి. ఆ సమాధి మీద పేరు చూస్తే రెవరెండ్ ఎఫ్.జి. రాజా అని ఉంది. మేబీ చర్చ్ ఫౌండరో లేకపోతే ఇక్కడ ప్రీస్ట్ చేసిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ చర్చి 1908లో ఫ్రెంచ్ మిషనరీలచే నిర్మించబడింది. ఇది నియో గోతిక్ మరియు రోమన్ బైజాంటైన్ శైలి వాస్తుశిల్పానికి, అద్భుతమైన స్టెయిన్డ్ గ్లాస్ ప్యానెల్కు ప్రసిద్ధి చెందింది. అలాగే భారతదేశం మొత్తానికి చూసుకుంటే 20వది, మరియు మన ఆసియా ఖండంలోనే చూసుకుంటే ఇది 50వ బాసిలికా చర్చ్. మన భారతదేశంలో మొత్తం 23 బాసికా చర్చిలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 23 బాసికాల్లో పుదుచ్చేరిలోని బాసిలికా మాత్రమే యేసు ప్రభువారి పవిత్ర హృదయం పేరిట గౌరవించబడుతుంది. ఇక్కడ చూడండి, రెప్లికా ఉంచారు, బాసిలికా ఆఫ్ ది సాక్రెడ్ హార్ట్. ఇదేనండి చర్చ్కి పైన ఉంటుంది. అలాగే చర్చ్ మొత్తం చూడండి, చిన్న సైజులో రెప్లికా. కొంచెం డ్యామేజ్ అయింది, అందుకే క్లోజప్లో చూపించలేకపోతున్నాను, కానీ చాలా బాగుందండి రెప్లికా. ఇంక ఇదంతా సైడ్ వ్యూ అండి, చాలా బాగుంది కదా సైడ్ డోరు. ఈ చర్చ్కి 2011 సెప్టెంబర్ 2న అధికారికంగా బాసిలికా అనే హోదా వచ్చింది ఫ్రెండ్స్. అంతకు ముందు వరకు నార్మల్గా ఉండేది. అప్పటి నుంచి బాసిలికాగా ఇది పిలువబడుతుంది ఫ్రెండ్స్. మా వాళ్ళందరూ చాలా ఎక్సైటింగ్తో లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చుట్టూ తిరిగేసి ఫోటోలు, వీడియోలు చాలా బాగా తీసుకుంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మేము సంవత్సరం నుంచి ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాము. ఫైనల్లీ ఈ ఇయర్ 2nd మంత్లో 7th బయలుదేరి ఇక్కడికి వచ్చామండి. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. ఇలా పురాతన కట్టడాలు, చర్చ్ నిర్మాణాలు చూడడం నాకు చాలా ఇష్టం. మన బైబిల్లో రాయబడిన ప్రకారం ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అన్న వాక్యం మా జీవితాల్లో నెరవేరింది. మా అందరి కోరిక ఇక్కడికి వచ్చి ఈ మందిరాన్ని చూడాలని. దేవుడు మా ఆశను తృప్తిపరిచినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకా లేట్ చేయకుండా మనందరం కలిసి లోపలికి వెళ్దాం. నాతో పాటు మీ అందరు కూడా చర్చ్ లోపల ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈ పాండిచ్చేరి రావాలని ట్రిప్ కనుక ప్లాన్ చేసుకుంటున్నట్లయితే కనుక
ఈ చర్చ్ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ చర్చ్తో పాటు ఇంకా ఇక్కడ 2-3 చర్చెస్ కూడా బ్యూటిఫుల్ చర్చెస్ ఉన్నాయి, అవి కూడా వీలైతే విజిట్ చేయండి. నేను అవి మరొక వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఈ ఒక్క చర్చ్ని మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి పదండి ఫ్రెండ్స్, లోపలికి ఎంటర్ అవుదాం. మెయిన్ గేట్స్ చూసారా ఫ్రెండ్స్? ఈ ఎంట్రన్స్ డోర్కి పైన బైబిల్లో వచనం ఒకటి రాయబడి ఉంది. 2 Chronicles 7th chapter 16th verse. లాటిన్ భాషలో ఇలా ఉంది ఫ్రెండ్స్. శాంక్టిఫికావి లోకం ఇష్టం ఉట్ సిట్ నోమెన్ మీమ్ ఇబి, విచ్ మీన్స్ ఐ హ్యావ్ కాన్సిక్రేటెడ్ దిస్ హౌస్ దట్ మై నేమ్ బి దేర్ ఫర్ ఎవర్, మై ఐస్ అండ్ మై హార్ట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. తెలుగులో దాని అర్థం, నేను ఈ ఇంటిని పవిత్రం చేశాను, నా పేరు అక్కడ ఎప్పటికీ ఉండేలా, నా కళ్ళు మరియు నా హృదయం ఎప్పటికీ అక్కడే ఉంటాయి అని అర్థం వస్తుంది. ఈ చర్చ్ లోపల యేసు ప్రభు వారి జీవిత చరిత్రను అలాగే శిష్యులను వర్ణించే 28 గాజు చిత్రాలు ఉన్నాయి. స్టెయిన్ గ్లాస్ ప్యానెల్స్ అండి, అద్దాల కిటికీలు చాలా బాగున్నాయి. ఈ చర్చ్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు తెరిచే ఉంటుంది ఫ్రెండ్స్. క్రిస్మస్ మరియు కొత్త సంవత్సర వేడుకల సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతాయంట. ఆ టైంలో చాలా చర్చ్ అంతా డెకరేట్ చేసి చాలా అందంగా ఉంటుంది. వీలైతే ఆ సమయాల్లో విజిట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ గాజు కిటికీల చుట్టూ టెర్రాకోటా క్రాఫ్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వర్ణించలేను, వచ్చి చూస్తేనే కానీ దాని అందం తెలియదు అనమాట. ఈ చర్చి నిర్మాణానికి మొత్తం 24 మెయిన్ స్తంభాలు ఉన్నాయండి. ఈ చర్చి లోపల 4 సువార్థికుల విగ్రహాలు నిర్మించబడ్డాయి. వాటి కింద వారి జీవితాలను వివరించే 4 దీపస్తంభాలు మరియు ముందు భాగంలో ఆహ్వానించే యేసు ప్రభువారు మరియు 12 మంది అపోస్తలు ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, పై భాగంలో గ్లాస్ ప్యానెల్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. అవి చాలా హైట్లో ఉండడం వల్ల నేను సరిగా క్యాప్చర్ చేసుకోలేకపోయాను. కానీ మీరు ఎవరైనా వచ్చి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది చర్చ్ లోపలైతే. మెయిన్ ఆల్టర్ దగ్గర కూడా చూడండి ఎంత బాగుందంటే. మేము వెళ్ళినప్పుడు కొంచెం క్రౌడ్ ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చర్చ్కి లెఫ్ట్ సైడ్లో ఒక ఎంట్రన్స్ ఉంది. మేము ఆ ఎంట్రన్స్లోంచి వచ్చాము. ఇదిగోండి, ఇదే మా హోటల్ ఆపోజిట్లోనే ఈ గేట్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఎంట్రన్స్ లోపలికి రాగానే రైట్ సైడ్లో ఒక మినీ ప్రేయర్ హాల్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంది. లోపల చిన్న చిన్న ప్రేయర్స్ అవి ఇక్కడ చేస్తారనుకుంటున్నాను నేను. మరి ఇక్కడ ఏం జరుగుతుందో మనకైతే తెలీదు. లోపల ఇంటీరియర్ అది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ని చూపిస్తున్నాను చూడండి. మేము చర్చ్లో ఎంటర్ అయింది మొదలుకొని ఒక బామ్మగారు పాటలు పాడుతూనే ఉన్నారండి. తమిళ్లోని ఇంగ్లీష్లోని కంటిన్యూస్గా పాడుతూనే ఉన్నారు ఆవిడ. అసలు బుక్ కూడా చూడకుండా అలా కళ్ళు మూసుకొని పాడుతూనే ఉన్నారండి. ఆవిడ ఏమన్నా కమిట్మెంట్ ఏమైనా తీసుకున్నారో అలా పాడతాము. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పాడుతున్నారు కదా ఫ్రెండ్స్. ఆవిడ వాయిస్ కూడా చాలా బాగుంది. పాట చూస్తూనే మనం పాడలేం సరిగ్గానే, ఆవిడ చూడకుండా ఎన్ని పాటలు పాడిందంటే మాకు చాలా బాగా అనిపించింది. ఆ వయసులో అలా పాడడం చాలా గ్రేట్ కదండి ఫ్రెండ్స్. పాండిచేరిలో మా మొదటి చర్చ్ ట్రిప్ ఇక్కడితో ముగుస్తుందండి. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా మరలా 2వ చర్చ్ ట్రిప్లో కలుస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మాతో పాటు మీరు కూడా పాట పాడాలనుకుంటున్నారా? జాయిన్ అవ్వండి.